అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. 10th సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొచ్చాను. సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. అయితే ముందుగా హెడ్లైన్స్ అయితే చూద్దాము. 10th ఫలితాలపై కీలక అప్డేటు, ఆ ప్రశ్నలకు మార్కులు కలవనున్నాయి. అయితే ఈ ఎగ్జామ్స్ అయితే పూర్తయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 11తో ఈ స్పాట్ మూల్యాంకన ప్రక్రియ కూడా పూర్తవనున్నది. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈసారి జరిగిన బయాలజీ అంటే జీవశాస్త్రంకి సంబంధించి ప్రశ్నపత్రంలో తప్పులు దొరలాయి. మొన్న గతంలో చెప్పుకున్నాము, 2-3 రోజుల క్రితం మన సబ్స్క్రైబర్స్ చూశారు. అయితే ఇప్పుడు దానిపైన క్లారిటీ అయితే తీసుకొచ్చింది విద్యాశాఖ. ఈ విషయంలో పరీక్షలు రాసిన విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. పరీక్షలు ముగిసినప్పటికీ తప్పుగా వచ్చిన ప్రశ్నల విషయంలో క్లారిటీ లేకపోవడంతో గందరగోళానికి గురయ్యారు. అయితే వీటిపై ఎస్ఎస్సి బోర్డు స్పందిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపాలని నిర్ణయించారు. సో ఇది మార్క్ చేస్తాను చూడండి, తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపాలని నిర్ణయించారు. ఇవన్నీ మిత్రులతో షేర్ చేసి వాళ్ళకి ఈ అప్డేట్ని తెలియచేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్, ఎవరికి ఈ వర్తిస్తుంది అంటే, ఆ ప్రశ్నకి సంబంధించి మీరు క్వశ్చన్ మార్క్ వేసి సో పక్కన మీరు సంథింగ్ హెడ్డింగ్ అన్న పెట్టడం, ఆ క్వశ్చన్కి సంబంధించి అటెంప్ట్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళకి మాత్రమే మార్కులు అయితే వస్తాయి. ముందుగా నేను షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ అయితే జరిగాయి. అయితే ఇందులో 2వ సెక్షన్లోని 6వ క్వశ్చన్కి విషయంలో తప్పులు దొరికాయి. ఇంగ్లీష్ మాధ్యమానికి తెలుగు మీడియంకి సో వచ్చిన ప్రశ్న విషయంలో తేడాలు ఉండడంతో విద్యార్థులు స్పష్టతకు రాలేకపోయారు. ఇదే విషయాన్ని పలువురు బోర్డు దృష్టికి తీసుకెళ్లగా నిపుణుల కమిటీ కూడా చర్చించి తప్పుగా దొరికిన ప్రశ్నల విషయంలో ఓ నివేదికను కూడా బోర్డుకు సమర్పించింది. అయితే మొత్తానికి ఈ 2 ప్రశ్నలకు మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. ఫస్ట్ క్వశ్చన్లను అటెంప్ట్ చేసిన విద్యార్థికి 2 మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ఇదే 2వ విభాగంలో 5వ ప్రశ్న విషయంలో అనుబంధ మనకి సంబంధించి విభాగంలో 5వ ప్రశ్నకు సంబంధించి సమాధానం రాసే మార్కులు ఇవ్వనున్నారు. ఇవే కాకుండా ఉర్దూ మీడియానికి సంబంధించి కూడా ఈ ప్రశ్నలపైన వాళ్ళైతే క్లారిటీ ఇచ్చారు. అయితే మొత్తానికి ఎవరైతే అటెంప్ట్ చేయడానికి ట్రై చేశారో వాళ్ళకి పక్క మార్క్స్ యాడ్ అవుతాయి. లేదు డైరెక్ట్గా దాన్ని అటెంప్ట్ చేయలేదంటే వాళ్ళకి అవ్వదు. సో ఏదో ఒకటి క్లారిటీ తీసుకోండి. అండ్ ఇంకొక విషయము, స్పాట్ వాల్యుయేషన్ మనకు ఈ అవుతుందన్నమాట. మొత్తానికి ఎగ్జామ్స్ ఫలితాలు మే తొలి వారంలో లేకపోతే మనకు ఏప్రిల్ చివరి వారంలోనే ఈ ఫలితాలు అయితే రానున్నాయి. అంటే ఇదే నెల. సో మనకి ఇంత లేట్గా లేదు. సో చాలా త్వరగానే ఫలితాలు రిలీజ్ అవనున్నాయి. ఎప్పటికప్పుడు తాజా వాళ్ళతో ముందుకు వస్తాను. ఈ వీడియోని మిత్రులతో షేర్ చేయండి. అండ్ డెఫినెట్గా సప్లీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ నెక్స్ట్ అప్డేట్లో పెడతాను. అండ్ టైం టేబుల్ కావచ్చు, వాటికి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.